అనకపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనకపల్లి రూరల్ మండలం వెంకుపాలెం గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చేసిన మేలును వివరించడం లక్ష్యంగా గన్నవరంలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేశామని తొలి విడతలో 7,000 చొప్పున 3,174 కోట్లు, రెండో విడతలో 3,135 కోట్లు, మూడో విడతలో 6,000 చొప్పున 2,600 కోట్ల చొప్పున సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. అనకాపల్లి జిల్లాలో 132 కోట్లు జమ చేశాం. ఎన్నడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం 53,000 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. రైతన్న మీకోసం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న గన్నవరం నియోజకవర్గంలో ప్రారంభించడం, 3 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో కూడా రైతులను చైతన్యం చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజలందరికీ, అలాగే వేదికను అలంకరించిన జిల్లా కలెక్టర్ గారికి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం గౌరవ పవన్ కళ్యాణ్ గారు అటు భారతీయ జనతా పార్టీ అన్ని కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఒక బలోపేతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే అన్నదాత కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 4,000 ఇచ్చి 6,000 ఇస్తున్నాం. అంటే మొదటి విడతలో 7,000 ఇచ్చాం, రెండో విడతలో 7,000 ఇచ్చాం, ఈ రోజు మూడో విడతలో 6,000 ఇచ్చి, అంటే ఇచ్చిన మాటకి నిలబడి కట్టుబడి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం అన్నదాత సుఖీభావంకి ఇస్తామని చెప్పడమే కాకుండా ఇవాళ అమలు చేసి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ దగ్గర 46,83,838 మందికి ఈరోజు ఈ అన్నదాత సుఖీభావం అందించడం జరిగింది. ఈ ఫస్ట్ విడతలో 3,174 కోట్లు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే రెండో విడతలో 3,130, ఇది మూడో విడతలో 2,675 కోట్ల రూపాయలు. ఈ మూడో విడతలు అంటే దగ్గర 9,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో రైతాంగం కోసం, రైతాంగం బలోపేతం చేయడం కోసం ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మొన్న మీరు అందరూ చూసుకుంటారు, బడ్జెట్ లో కూడా దగ్గర 53,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు మరి రైతాంగాన్ని ఎలా బలోపేతం చేయాలి, ఈ రోజు అందుకని ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో చూస్తే 2,42,536 మందికి ఈరోజు 134 కోట్లు ఈ విడతలో అందించడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా అవగాహన కల్పించుకుని ఏ రకంగా మనం బలోపేతం కావాలి, ఇందాకటే మరి గోవింద్ గారు చెప్పారు ఏ రకంగా మనం ఎరువులు వాడటం వల్ల నష్టం వస్తుందని. ఇవాళ మనం ఏంటంటే దిగుబడి కోసం ప్రభుత్వం 2027 పుష్కరాల నాటికి పోలవరం కంప్లీట్ చేసి పోలవరం నీరు మనకు అందించే కార్యక్రమానికి వాళ్ళ ప్రభుత్వం శ్రీకారం చుట్టుకోతా ఉంది. దానికి వేగవంతంగా పనులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మొన్న కూడా డిస్కస్ చేసాం, అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చుని గారు మాట్లాడటం జరిగింది. ఏదైతే అనకాపల్లి జిల్లాకి నీళ్లని తీసుకురావడానికి ఉన్నటువంటి ఇబ్బందులను కూడా దాని మీద దృష్టి పెడుతున్నాం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ముందుంటారు ఏ విషయాల్లో. ఇవాళ మనకి తెగులు వస్తే ఆ తెగులు ఫోటో తీసి దీనికి ఎలాంటి మందు వాడాలనేది మనకి ఆటోమేటిక్ మెసేజ్ ద్వారా వస్తుంది. అలాంటి టెక్నాలజీ కూడా వస్తుంది, దానికి కూడా అవగాహన కల్పించుకోవాలి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, ఇవాళ మనం పంటలు పండిస్తాం, దాన్ని ఎవరో ఒకరు దళారులకు అమ్మేస్తాం. అలా కాకుండా దాంతో ఇంకా ఎలాంటి వస్తువు తయారు చేయొచ్చు అనేది మనం ఒక ప్రాసెసింగ్ ప్లాంట్స్ లాంటివి కానీ పెట్టుకోగలిగితే ఉంటుంది. దానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు వస్తాయి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు ఉన్నాయి, దానికి కూడా అవగాహన కల్పించుకునే సబ్సిడీస్ ఉన్నాయి. ఇవాళ రాష్ట్రానికి వస్తున్నాయంటే మన ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ ఏ రాష్ట్రం ఏమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. మరి ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరు కూడా డిస్కషన్ చేసుకోవాలి. ఈ సమావేశాలు మేము వచ్చి స్పీచ్ చెప్పడం కాదు, మీకున్నటువంటి అనుభవాలు, మీరు చేసినటువంటి మంచి ప్రాక్టీస్ ఎదురున్నట్టయితే ఇంకో రైతులు కూడా తెలియజేసి దాని ద్వారా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలు, ప్రభుత్వ పథకాలని కూడా మీరు అవగాహన కల్పించుకుని ముందుకెళ్లాలని మరొకసారి తెలుసుకుని మేము అనుకోకుండా ఈ రోజు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది.
ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్. జై హింద్. అమ్మా అమ్మా కొంతమంది చెప్తారు అందరూ అతనే మేడం